కాకినాడలో మహిళా వాలంటీర్లపై దౌర్జన్యకాండకు దిగిన జనసేన గూండాలపై సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురు నాయకులపై కంప్లైంట్ చేశారు. సహ వాలంటీర్ బర్త్డే సందర్భంగా కలుసుకున్న తమను 2 గంటల పాటు గదిలో నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా వాలంటీర్లు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నామన్న నెపంతో తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో పాటు పనిచేసిన వాలంటీర్ పుట్టినరోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో 6 వాలంటీర్లు కలుసుకున్నారు. వీరిలో ఒకరు గర్భిణి. స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకుని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ తన కార్యకర్తలతో కలిసి వాలంటీర్లపై దాడికి దిగారు. 2 గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. కనీసం గర్భిణీ ఉందని కూడా చూడలేదు. నానా హంగామా చేయడంతో ఆమె అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. జనసేన పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ఎన్నికల అధికారులొచ్చి గది తలుపులు తీశారు. లోపల 6 వాలంటీర్లు. వారి వద్ద స్వీట్స్, కూల్ డ్రింక్స్ తప్ప ఏమీ లేదని తమ పరిశీలనలో తేల్చారు ఎన్నికల అధికారులు. తమను అనవసరంగా అనుమానించి దౌర్జన్యంగా నిర్బంధించి దాడికి పాల్పడిన జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత వాలంటీర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత వాలంటీర్లు డబ్బులు పంచుతున్న నెపంతో దాదాపు 2 గంటల పాటు వారిని నిర్బంధించడంతో పాటుగా వారిపై దౌర్జన్యం చేసిన ఘటనలో బాధితులు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం తమ సహ వాలంటీర్ పుట్టినరోజు సందర్భంగా వీరంతా కూడా రమణీపేటలోని ఒక ఫైనాన్స్ అనానికి సంబంధించి కంపెనీ ఆఫీస్ లోని వారంతా కూడా కలవడం జరిగింది. అయితే వారంతా కూడా పుట్టినరోజు సందర్భంగా స్వీట్లు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ తెచ్చుకుని మాట్లాడుకున్న సందర్భంలోనే ఒక్కసారిగా జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది గదిలో చొరబడి వీరంతా కూడా ఇక్కడికి ఏం చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, లేదా పార్టీ యాక్టివిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ వారిని అనుమానిస్తూ అక్కడ దౌర్జన్యాన్ని పాల్పడి ఫర్నిచర్ కూడా పగలగొట్టిన పరిస్థితి. అనంతరం వారిని గదిలో నిర్బంధించి ఆ గదికి తాళాలు కూడా వేసడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు వారిని నిర్బంధించారు. ముఖ్యంగా ఎవరైతే కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ అక్కడ దగ్గరుండి ఈ హంగామాను సృష్టించిన పరిస్థితి అయితే మనకి విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల అధికారులకు, అదేవిధంగా సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లి విస్తృతంగా తనిఖీ చేసినప్పుడు అక్కడ తనిఖీల్లో ఎటువంటి డబ్బులు కానీ, లేదంటే పార్టీకి సంబంధించిన కరపత్రాలు కానీ ఎటువంటి మెటీరియల్ కూడా దొరకలేదు. కేవలం అధికారులు అక్కడ గుర్తించిన కూల్ డ్రింక్లు, అదేవిధంగా స్వీట్స్ బాక్స్ మాత్రమే గుర్తించారు. అయితే ఎందుకు కలిసారన్నప్పుడు అక్కడ వాలంటీర్లు అధికారులు ఒకటే చెప్పారు, స్నేహితుల బర్త్డే సందర్భంగా ఆమె రేపు ఊరెళ్ళిపోతున్న సందర్భంగా మేము ఎంత కదా కలిసి ఈ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పి వారికి స్పష్టం చేయడంతో అధికారులు ఇదే విషయాన్ని జనసేన నాయకులు చెప్పడంతో వారి బిక్కమొక్కలు వేసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా జరుగుతున్న పరిస్థితి. ఏదైతే దాదాపు 2 గంటల పాటు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో నిర్బంధించడంతో పాటుగా దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై ఒక అవమానంగా ఫీల్ అయిన వాలంటీర్లు వెంటనే ఎవరైతే కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఉన్నారో ఆయనతో పాటుగా మరికొంతమంది నాయకుల మీద సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత. రైట్ రాజు, థ్యాంక్ యూ.